నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం రాని వచ్చింది. తెలంగాణలో చాలా మంది కాంగ్రెస్ నేతలు ఈ విషయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ పదవుల కోసం కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్న నేతలకు తెలంగాణ కాంగ్రెస్ గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఎస్, మీరు వింటున్న మాట నిజం. మరి ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి, ఎవరికి ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానిపై అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒక అభిప్రాయానికి వస్తున్నారట. దీంతో త్వరలోనే భర్తీ ఉంటోంది. కాంగ్రెస్ సర్కారు కొలువు తీరి ఏడాది కావస్తుంది. కొందరికి నామినేటెడ్ పదవులు దక్కినా మరికొందరు సీనియర్లకు ఎలాంటి పదవి రాకపోవడంతో నిరాశతో ఉన్నారు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో పార్టీ కోసం పనిచేస్తే తమను ప్రభుత్వ పెద్దలు గుర్తించటం లేదన్న అభిప్రాయం నేతల్లో ఉంది. కొందరు మంత్రుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటూ ఉండగా మరికొందరు నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే కలిసి తమకు పదవులు ఇవ్వాలంటూ కోరుతున్నారట. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం బిజీగా గడిపింది. దీంతో తెలంగాణలో పదవుల భర్తీపై దృష్టి పెట్టలేదు. మహారాష్ట్రలో ఎన్నికల సంగ్రామం ముగిసిపోయింది. జార్ఖండ్లో కూడా తొలి విడత ముగియటంతో తెలంగాణ రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి వాటిపై హస్తిన నేతలు దృష్టి పెట్టారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు దఫాలుగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గేలను కలిసి ఆశావహుల జాబితాలతో పాటు సీనియర్ల జాబితాను వారికి అందజేశారు. ఈ మేరకు వారికి ఇవ్వాల్సిన పదవులపై కూడా క్లారిటీ వచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నామినేటెడ్ పదవులపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డితో ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. వారు నామినేటెడ్ పదవులపై చర్చించారట. డిసెంబర్లో పదవుల పంపకం ఉంటుందని, అందులో భాగంగానే ఈ భేటీ జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆశావహులు మళ్లీ తెర మీదకొచ్చారు. తమ కష్టాన్ని గుర్తిస్తారో లేదో అంటూ తెగ టెన్షన్ పడుతున్నారట. డిసెంబర్ లోపు జాబితాను సిద్ధం చేసి వారికి పదవులు కట్టబెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈసారైనా సవ్యంగా జరుగుతుందో లేదో మరి చూడాలి. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని, పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అదే సమయంలో సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా సమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి చైర్మన్ పోస్టులు భర్తీ కాగా మరికొన్ని పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో ముఖ్య పదవుల్లో ఆర్టీసీ చైర్మన్, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రముఖ దేవాలయాలుగా ఉన్న యాదగిరిగుట్ట, భద్రాచలం తదితర కీలక దేవాలయాల కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎదురు చూస్తున్నారు. అయితే పదవులు ఎవరిని వరిస్తాయో వేచి చూడాల్సిందే. దీంతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో జరగలేదు. ఇప్పటికీ కూడా ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ రేవంత్ రెడ్డి వద్దే ఉంది. ఇంకో పక్క హోమ్ మినిస్ట్రీ కూడా రేవంత్ రెడ్డి వద్దే ఉంది. ఈ వీటికి సంబంధించి ఇప్పటికే స్టూడెంట్స్ కానీ, తెలంగాణ ప్రజలు కానీ రోడ్డు మీదకి వచ్చి అనేక సార్లు మా హోమ్ మినిస్టర్ ఎవరు, మా ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరు అంటూ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో త్వరలోనే ఈ మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంటర్నల్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే వివేక్, వీళ్ళతో పాటు మరికొంతమంది సీనియర్ లీడర్స్కి అయితే మంత్రివర్గంలో చోటు దక్కబోతుంది అనేది క్లియర్గా తెలుస్తోంది. సో మరి ఎవరికి ఏ మంత్రి పదవి దక్కితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.